నీ పేరేంటయ్యా? నీ పేరేంటయ్యా? నా పేరు బాబు. చంద్రబాబు కాదు బాబు. మహేష్ బాబా కాదు మహేష్ బాబు కాదు, రఘుబాబు. ఓకే ఓకే. ఇంతకీ మీ దేవుడు అయ్యా? మీ దేవుడయ్యా? నాది భీమవరం. నాది యుఎస్ఏ. యుఎస్ఏ. ఓకే. యుఎస్ఏ నుంచి నువ్వు ఎప్పుడు వచ్చావు? నేను యుఎస్ఏ నుంచి నువ్వు ఎప్పుడు వచ్చావు? నిన్నే. ఓకే, బాగుంది. మరి నీకు అన్నదమ్ములు ఎంతమంది? నాకు నీకు అన్నదమ్ములు ఎంతమంది? ముగ్గురు. ముగ్గురు. ఓకే, బాగుంది. మరి ముగ్గురు ఏం చేస్తూ ఉంటారు? ముగ్గురు ఏం చేస్తూ ఉంటారు? ఒకడు ఇంజనీర్. ఓకే, ఒకటి ఇంజనీర్. మరి రెండో వాడు ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్. ఓకే, సాఫ్ట్వేర్. మరి మూడో బ్రదర్ ఏం చేస్తాడు? రైల్వే. ఓకే, రైల్వే. బాగుంది. మరి ఇంజనీర్ అంటే ఏంటి? ఇంజన్లో నిండిపోయాం. ఓకే, బాగుంది. గుర్తించుకేషన్ అంటే ఇంజనీర్ అంటే ఇంజిన్లో నీడిపోయామంట. చాలా అద్భుతమైన ఎడ్యుకేషన్. మరి సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ కూడా. సాఫ్ట్వేర్ అంటే రోడ్లు సాఫ్ట్ చేయడం అంటే చాలా అద్భుతంగా ఉంది. మరి మీ మూడో అన్నయ్య ఏం చేస్తాడు? ఆ మూడో అన్నయ్య మీ మూడో అన్నయ్య రైల్వే. ఓకే, రైల్వే. రైల్వేలో మీ మూడో అన్నయ్య ఏం చేస్తాడు? ట్రైన్ వెళ్ళేటప్పుడు. ఓకే, ట్రైన్ వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి పవర్ పోతుంది కదా. ఓకే, ఒక్కొక్కసారి ట్రైన్ వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా పవర్ పోతుంది. ఆ జనరేటర్ ఆన్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్ రన్ అవుతుంది. ఆ పవర్ పోయినప్పుడు. ఓకే, పవర్ పోయినప్పుడు లైట్ పట్టుకుని పరిగెట్టకూడదు. ఓకే, రైలు పట్టుకుని పరిగెడతారా? ఓకే, అద్భుతంగా ఉంది. మరి ఇంటికి నీకు పెళ్ళి అయ్యిందా? అయ్యింది. నాకు అయ్యింది, మా ఆవిడకి అయ్యింది. ఓకే, నీకు ఇంటికి ఆవిడకి అయ్యింది. ఓకే, మీ ఆవిడ మరి నేను ఎలా చూసుకుంటుంది? చాలా ప్రేమగా. చాలా ప్రేమగా. ఓకే, అద్భుతం. ప్రేమగా ఎలా చూసుకుంటుంది? నేను ఇంటికి వెళ్ళే వరకు. నువ్వు ఇంటికి వెళ్ళే వరకు అన్న చంద్రబాబు. ఓకే, అద్భుతంగా ఉంది. మరి ఒక గంట లేట్కి వెళ్తావు, ఎంతో 2 గంటలు లేట్కి వెళ్తావు, ఎంతో 3 గంటలు లేట్కి వెళ్తావు, ఎంతో ఒక రోజంతా వెళ్తావు. అయినా చంద్రబాబు. మరి ఎప్పుడు తింటున్నారా? నేను ఇంటికి వంట చేస్తే తింటాను. ఓకే, నువ్వు ఇంటికి వెళ్ళి వంట చేస్తే తింటున్నా. ఓకే, అద్భుతం. మరి ఇంటికి నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావు? నేను యుఎస్ఏ. 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 ఓకే, యుఎస్ఏలో ఎంత సంపాదించావు? 4 కోట్లు. 4 కోట్లు. ఓకే, 4 కోట్లు పెట్టి ఏం చేస్తావు? సినిమా తీస్తాను. సినిమా తీస్తావా? ఓకే, అద్భుతం. మరి ముందుగా అందరికీ వందనాలు చెప్పు. అందరికీ చెప్పదు. ఏమైందిరా? అందరికీ వందనాలు చెప్పదు. చెప్పు. ఏమైందిరా? అందరికీ వందనాలు చెప్పుకున్నావులే. అందరికీ వందనాలు చెప్పించు. మరి ఏం చేయాలి? అందించడంలో అందించే డబ్బులు లేదా? ఓకే, బాగుంది. ఇంతకీ నీ పేరేంటో చెప్పలేదు. నీ పేరేంటి? నా పేరు నీ పేరు డకోటా. డకోటా. ఓకే, అద్భుతం. మరి డకోటా నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి నేను ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు తెలుసా? తెలీదు. ఎవరు తీసుకొచ్చారంటే మన మెజిషియన్ శివ గారు నారాయణపురం వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి మనం ఈరోజు ఈ షో చేయడానికి వచ్చాం. అవునా? ఓకే, మరి ఎవరికైనా బాబుని పిలుస్తావా? వద్దా? మరి ఎవరిని పిలుద్దాం? పాపనే పిలుస్తాం. పాపనే. ఓకే, మరి ఎవరైనా పాప పైకి రండమ్మా. ప్లీజ్ కమ్ టు డాన్స్. ఓకే, డకోటా పాప వచ్చింది చూడు. ఏమైందిరా? మళ్ళీ చూడు, పాప వచ్చింది చూడు. ఏమైందిరా? సిగ్గేస్తుందా? ఎందుకు? పెళ్లి చూపురా, తప్పాలనకూడదు. తల్లి నేనేమిటమ్మా? తప్పు అనకూడదు. నీ పేరేంటి తల్లి? వంటలక. తప్పు అనకూడదు. ధనుశ్రీ. ఓకేనా? ఓకే, ధనుశ్రీ. మరి మీ మమ్మీ వచ్చా? తప్పు
తప్పు అలా అనకూడదు. మీ డాడీ వచ్చారమ్మా రాలేదా? ఓకే ఓకే మమ్మీ వచ్చారా? ఎక్కడ ఉన్నారమ్మా మమ్మీ? ఓకే ఓకే కనిపించరా? తప్పు అలా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఒక తల్లు తండ్రి అనుకో ఇది పాల్గొంలో పడతాం. ఎందుకురా? నర్సాపురంలో పాల్గొంది. ఓకే నర్సాపురంలో పాల్గొందని నువ్వు గెలిపే తర్వాత ఓకే. ఇంతకీ నువ్వు యూఎస్ఏ నుంచి 4 కోట్లు తీసుకొచ్చానన్నావు కదా, 4 కోట్లు పెట్టి ఏం చేస్తావు? సినిమా తీస్తా. ఓకే సినిమా చేస్తావు. ఓకే మరి సినిమాలో హీరో ఎవరు? ఓకే నువ్వే బాగుంది. మరి హీరోయిన్ ఎవరు? ధనశ్రీయా? తప్పు అలా మాట్లాడకూడదు. ఓకే మరి ప్రొడ్యూసర్ అవుతున్నారు కదా, ప్రొడ్యూసర్ ఎవరు? ఓకే నీ అత్తయ్య గారా? ఓకే బాగుంది. మరి ఏ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఎవరు? మీ మామయ్య గారా? తప్పు అలా మాట్లాడకూడదు. పద్ధతిగా మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి. మరి ధనశ్రీ పంపించేద్దామా? ఏదా మాట్లాడతా. మీ పేరేంటండి? ధనశ్రీ తను నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్ చదువుతున్నాను. 2.5 ఏంట్రా? సెకండ్ క్లాస్ అయిపోయింది. సెకండ్ క్లాస్ అయిపోయింది. థర్డ్ క్లాస్ బాగుంది. థర్డ్ క్లాస్ చదువుతా. ఓకే కరోనా పాసా? కరోనా పాస్. ఓకే మరి ఈరోజు ఓకే అండి. మరి ఈరోజు సెకండ్ అవకాశం ఇచ్చినట్టు మా మ్యూజిషియన్ శివ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నచ్చితే ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. తక్కువ ఉండడం వల్ల మధ్యలోనే ఆపడం జరుగుతుంది. థ్యాంక్ యూ.